నేను గన్నవరంలో 35 సంవత్సరాల నుంచి న్యాయవాదిగా వృత్తి చేస్తున్నాను. ఈరోజు ఉదయం నేను ఆఫీసులో ఉండగా సుమారుగా 12:30 గంటల సమయంలో ఒక అమ్మాయి తర్వాత ఒక 5 ఆడవాళ్ళు మొత్తం 6 ఆడవాళ్ళు వచ్చారు. సార్ మా భర్తకు నోటీస్ ఇమ్మన్నాను కదా, ఏం చేశారు అని అడిగింది. నీ భర్త ఏంటమ్మా, నేను నోటీస్ ఏంటమ్మా, నువ్వెవరో నాకు తెలియదు, నీ భర్త విషయం నాకు ఇప్పుడు చెప్పలేదు కదా అని అడిగాను. అదేంటి సార్, నేను గతంలో చీర కట్టుకొచ్చాను, ఇప్పుడు డ్రెస్ చేసుకొచ్చాను, నన్ను మీరు గుర్తుపట్టుకోవటం ఏంటి సార్ అని అడిగింది. లేదమ్మా, నువ్వు నా దగ్గర రాలేదు, ఎవరి కోసం వచ్చి నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసుకో అని అన్నాను. తర్వాత నేను ఇంట్లోకి వెళ్ళాను. మా ఇంట్లోకి ఏళ్ళు మీద అనుమానం వచ్చింది, వీళ్ళు దౌర్జన్యంగా ఏదో చేయబోతున్నారు, మాట్లాడుతున్నారని. వెళ్ళిపోయిన తర్వాత నాకు తెలిసిన సమాచారం ప్రకారంగా నేను మా ఇక్కడ గన్నవరం న్యాయవాది సోమేశ్వరరావు భార్య ఎదురుపాలు గ్రామంలో నా క్లయింట్లకు ఆస్తిని రాసేసినందువలన నేను గన్నవరం సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో దావా చేశాను. ఆ దావాలో ఇంజక్షన్ కూడా తీసుకున్నాను, పొలాన్ని యువతలకు ఎవరికి మార్చొద్దని. ఈ లోపుగా ఆర్డర్ వచ్చిన ధర్మిల సోమేశ్వరరావు భార్యని తీసుకుని వెళ్ళి సబ్ రిజిస్టర్ ఆఫీసులో ఈ యొక్క ఆస్తిని తనఖా పెట్టి బ్యాంకు లోన్ తీసుకునే ఆలోచనతో ఉండగా ఈ యొక్క మార్టిగేజ్ చేసే ప్రయత్నంలో నేను తెలుసుకుని బ్యాంక్ మేనేజర్కి, సబ్ రిజిస్ట్రార్కి, సొసైటీ సెక్రటరీకి బ్యాంక్ లోన్ ఆర్డర్ ఇవ్వడానికి వీల్లేదు, కోర్టు ఆర్డర్ ఉందని నేను తెలియజేయమైంది. దాని యొక్క పరిష్కారంగానే నా మీద కక్ష పూనుకుని సోమేశ్వరరావు తదితర తనకు అనుకూలంగా ఉన్నటువంటి న్యాయవాదులతో కలిసి ఈ యొక్క ఆడవాళ్ళని నా మీద పురమాయించి నా మీద కక్షాదింపుతో నా ఇంటిపైకి దౌర్జన్యం చేయించిన నిమిత్తంగా పంపించినటువంటి సోమేశ్వరరావు కావాలని నన్ను నా యొక్క ప్రాక్టీస్ని భగ్నం చేయాలని, నా యొక్క పరుగును తీయాలనే ఆలోచనతో చేసిన పనే తప్ప నేను ఎలాంటి ఆడమ్మాయి విషయం నాకు ఆ అమ్మాయి తెలియదు. ఆ అమ్మాయి నాకు ఎప్పుడు కూడా ఫోన్ చేయటం కానీ ఎప్పుడు కూడా నా దగ్గర రావడం కానీ జరగలేదు. ఇవాళ 12:30కి ఆఫీస్కి ఆ అమ్మాయి రావడమే నేను మొట్టమొదటిసారిగా చూడటం. ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదు. ఆ అమ్మాయిని ఎంటబెట్టుకుని నా మీద కక్ష సాధింపుతో ఈ యొక్క లాయరు చేసినది ప్రజానీకాన్ని అందరూ కూడా తలవంచుకునే రీతిలో ఉన్నదని నేను చాలా బాధపడుతున్నాను. నాకు ఇలాంటి కుట్ర కమ్యాలు నాకేం తెలియదు, ఎవడ ఆస్తులు కూడా రాయించుకోవడం నాకు తెలియదు. నేను కష్టపడి మట్టి పీసుకుని పైకి వచ్చాను తప్ప నాకు ఇలాంటి కుట్రలు కానీ కుట్ర ఆలోచనలు కానీ ఒకళ్ళ ఆలోచనలు కానీ ఒకళ్ళ ఆశలు రాసుకోవడం కానీ ఆ అమ్మాయిని ఏదో అంటాం అనేది కానీ సర్వబద్ధము. వాళ్ళందరికీ వాళ్ళు యొక్క ఉన్నటువంటి బలహీనతను బయట పెట్టుకోవడం కోసం నన్ను బజారుకి ఈడ్చే ప్రయత్నం చేస్తున్నారు తప్ప నాకు ఆ అమ్మాయికి కానీ ఈ యొక్క అమ్మాయి భర్తకి నోటీసులు ఇవ్వడం కానీ అలాంటి సంబంధం లేదు. కేవలం సోమేశ్వరరావు ఆస్తులు కాజేసే నిమిత్తంగా ఆ దావాని తప్పుకుంటాను, నేను భయపడతాననే ఆలోచనతో నా క్లయింట్లతో వేసిన దావాని విరమించుకునేందుకు గాను చేసిన ప్రయత్నం మినహా ఈ కేసు విషయాల్లో నాకు ఎలాంటి సంబంధం లేదు. నాకు ఎప్పుడు కూడా ఫోన్ చేయలేదు. నేను ఇంటిలోకి వెళ్ళిపోయిన తర్వాత సార్ మమ్మల్ని ఇక్కడ పెట్టేసి మీరు ఇంట్లోకి వెళ్ళారేంటి సార్ అంటే, అమ్మ నేను కోర్టుకాడికి వెళ్ళాను, వస్తాను ఉండండి కూర్చోండి అని అన్నాను. ఈలోపు నా సహచర న్యాయవాదుని ఫోన్ చేసి రమ్మన్నాను, వచ్చారు, వాళ్ళు మాట్లాడారు. వాళ్ళని కూడా అసభ్యకరంగా అసమర్యాదంగా మాట్లాడింది ఆ అమ్మాయి కూడాను. అంత మించి ఆ అమ్మాయి ఫోన్ ఎప్పుడు కూడా నా ఫోన్ లిస్టులో చూసినా కూడా తెలిసిపోతుంది ఆ అమ్మాయి ఫోన్ చేసినట్లయితే. ఈరోజే ఫస్ట్ టైం ఆ అమ్మాయి ఫోన్ చేయడం నా ఫోన్కి, అది కాల్ లిస్ట్ చూసినా కూడా తెలుస్తుంది. ఆఫీస్ సిబ్బంది మీ లాయర్ గారు ఏరని అడిగితే కూడా మాకేం తెలుసమ్మన్నారు. వాళ్ళు కూడా భయభ్రాంతులు అయి బయటికి వెళ్ళిపోయారు. ఈ విధంగా ఆఫీస్ మీదకి వచ్చి దౌర్జన్యం చేశారు వాళ్ళు 6 ఆడవాళ్ళు. ఇదంతా కూడా సోమేశ్వరరావు యొక్క ప్రోద్బలంతో జరిగిందనేది నిక్కచ్చిగా చెప్పగలుగుతున్నాను. పక్కా ప్లాన్తో సోమేశ్వరరావు ఆస్తులు కాజేసే నిమిత్తంగా చేసిన పనేను లాయర్ సోమేశ్వరరావు. కులాన్ని వెంట పెట్టుకుని కులగజ్జుతో నా పైన హత్యాప్రయత్నం చేసే ప్రయత్నంతో ఈ యొక్క సోమేశ్వరం ఉన్నందువలన నాకు ప్రాణహాని కూడా ఉన్నది. నేను దీని ప్రకారం చట్టపరంగా చర్య తీసుకుని ఎంత దూరమైన వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నానని బహిరంగ ప్రజానేకానికి గన్నవరం ప్రజానేకానికి తెలియజేస్తున్నాను. నేను పోలీసు వారికి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పోలీసు వాళ్ళకి కూడా దాన్ని విచారించి చర్య తీసుకుంటానని కూడా హామీ ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో నాపై ఏమి జరిగినా కూడా ఈ లాయర్ సోమేశ్వరరావు ఒక్కడే బాధ్యులని, లాయర్ సోమేశ్వరరావుతో పాటు అతను సహచరులు న్యాయవాదులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా నన్ను ఏమి చేయలేని, ప్రాక్టీస్లో ఏమి చేయలేని బలహీనతతో విధంగా ఆస్తులను దౌర్జన్యంగా రాయించుకునే యొక్క ప్రభావంతోనే నా మీద దౌర్జన్యం చేశారు తప్ప ఏమనుంటే ప్రాక్టీస్లో ఎదుర్కొన్నా నాకేం ఇబ్బంది లేదు. కానీ ఇలాంటి నీచిపోయిన పనులు మాత్రం నేను చెయ్యను.